రామ్ నారాయణ రామ్. పదాలు మనస్సు లోపల ఉన్న గుంతలను నింపడానికి ఉన్నాయి. దానికి మనస్సుకు కూడా ఆహారం కావాలి. ఆహారం అందరికీ అవసరం. మీరు దాల్ చావల్ తింటారు మరియు మనస్సు ఆలోచనలు ద్వారా తన శక్తిని పొందుతుంది. మనస్సు ఆహారం అనేది శబ్దం. ఇదే దానిని విస్తరించడానికి, ప్రస్ఫుటం అవ్వడానికి సహాయపడుతుంది. అది శక్తిని పొందుతుంది. మనస్సు పుష్టిగా చెప్తూ నాకు నా ఆహారం ఇవ్వండి అంటుంది. తారను వాయిస్తే దానిని తాకిన వెంటనే జ్ఞానాన్ని పొందుతుంది. దాన్ని చూసినప్పుడు దానిలో ఎన్ని పదాలు దాగి ఉన్నాయో అర్థం కావు. బయట కూడా అనేక శబ్దాలు ఉన్నాయి. ట్రామ్ శబ్దం, కర్మాగారాల శబ్దం, ఇవన్నీ దాని ఆహారం. పండగలో ఆహారం తర్వాత ఒక పానపట్టు, పొగ కావాలి. ఇవి 4 శుద్ధి కోసం ఉంటాయి. అందువల్ల ఎవరు పెద్ద వాడి భోజనం ఇవ్వరు. భోజనం తర్వాత కొంచెం ఇవ్వబడుతుంది. కేవలం 4 శుద్ధి వల్ల పొట్ట నింపదు. ఇంత గౌరవంతో ఆహ్వానించి తరువాత చెప్పడం 2 డబ్బాలు 4 శుద్ధి తినండి. ఇది వినడానికి ఎలా ఉంటుంది? నిజమైన విషయం ఇవ్వకుండా 4 శుద్ధి ఇవ్వడం నాకు హాస్యంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం అలా హాస్యమైన పనులు చేస్తున్నాం. ఆలోచించే వ్యక్తులకు ఇది విచిత్రంగా అనిపిస్తుంది. మేము ఏది చేసినా పని, మార్కెట్, గొడవైవి అన్నీ 4 శుద్ధి సరిపోయే పనులు మాత్రమే. కానీ మనం వాటికి ముఖ్యమైన ప్రాధాన్యం ఇస్తున్నాం. రామ్ నారాయణ రామ్.